హాయ్ అండి, నేను శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ చూడండి, మల్లెపూలు ఎంత బాగా పూస్తున్నాయి. మొక్క మొత్తం పూస్తున్నాయి చూడండి. మంచి స్మెల్ వస్తుందండి మల్లెపూలు. ప్రతిరోజు ఇలాగే పూస్తూ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆకుకూర హార్వెస్ట్ చేద్దాము. పొన్నగంటి ఆకు ఉంది. చూడండి, పొన్నగంటాకు ఎంత బాగా వచ్చిందో. ఫ్రెష్గా ఉంది. తోటకూర అండి. ఒక్కొక్కసారి ఆకు కొంచెం బాగా లేకుండా అలా వస్తుంది. అట్లాంటప్పుడు హార్వెస్ట్ చేసేస్తే తర్వాత వచ్చే ఆకులు బాగా వస్తాయి. ఇక్కడ చూడండి, ఈ టబ్లో ఉంది ఆకుకూర. పొన్నగంటి ఆకు, నెమలి పింఛన్ తోటకూర కూడా ఉంది. నెమలి పింఛం తోటకూర అండి. ఇక్కడ చూడండి, పెరుగు తోటకూర ఉంది. చాలా మొక్కలకి పూత వచ్చేస్తుందండి ఇలాగా. చూడండి, ఎర్రగలజీర ఎంత బాగా వచ్చిందో. గంగవాయిలాగా కూడా ఉంది. చూడండి, పెరుగు తోటకూర ఉంది. ఇక్కడ కూడా ఉంది. పొడి చుట్టాకండి. ఇక్కడ చూడండి, చెన్నంగి ఆకు బాగా వస్తుంది ఇప్పుడు. ఈ ఆకుతో పొడి చేసుకొని తినొచ్చండి. హెల్త్కి చాలా మంచిది. పప్పు కూడా చేసుకుంటారు.
చూడండి మిద్దె తోట మొత్తం ఆకుకూరలే ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎండలకి ఆకుకూరలు తింటేనే మంచిదండి. చూడండి టబ్లో ఎంత బాగా వచ్చింది ఆకుకూర. ఇక్కడ చూడండి కొండరేగు పళ్ళు బాగా ఉన్నాయి, దోరగా ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాము. ఈ టమాటా ఏంది పండుతుంది? ఆఫ్రికన్ ఫ్లవర్ టమాటా అండి. ముక్కు టమాటా చూడండి. ఇక బాగున్నాయి తీపియంగా దూరంగా. ఇక చూడండి కొన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత మిగిలినవి ఇంకొంచెం రౌండ్గా బాగా తయారయ్యాయి. ఇవి దోరగా ఉన్నాయి, తీయగా ఉన్నాయండి ఇవి. ఇక్కడ చూడండి వస్తే వరుసగా ఒక తీగ లాగేలా వచ్చున్నాయి. మొక్కజొన్న అంతా కోసుకున్నాం కదా అన్నప్పుడు ఎర్ర మొక్కజొన్న చూపించాను కదండి ఇంతకు ముందు వీడియోలో. కంకి కూడా ఉండింది. కోసే టైంకి కోతులో లేకపోతే ఉడతలో వచ్చి ఆ కంకి తీసుకెళ్ళిపోయాయి. రాక ఒకే ఒక్క మొక్కజొన్న వచ్చింది. మంచి రేపు కోసుకుందాం అనుకుంటున్నా. అంతే రోజుల్లో దానిమ్మకాయ కూడా అట్ట చేసినాయి. ఇగో భలే ఉన్నాయి పుల్ల పుల్లగా. చూడండి ఈ మూడిట్లో ఈ కాయ దూరగా ఉంది. ఇక్కడ చూడండి ఒక్క కొమ్మకి మల్లెపూలు చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. దేవుడికి కోసుకుందాము. సీజన్ వచ్చినప్పుడు ఆకులన్నీ దూసేస్తే చూడండి పూలు ఎంత బాగా వచ్చాయి మనకి. మంచి వాసన మిది మీదకి వస్తాయి. కింద ఉండే మొక్క కంటే ఈ మొక్కకే బాగా పూస్తున్నాయండి. మొగ్గలు బాగా వచ్చాయి. ఆ మొక్క కూడా పూసింది కానీ ఇప్పుడైతే మొగ్గలు అంత లేవు. ఈ మొక్కకైతే చూడండి ఎన్ని ఉన్నాయో. చూడండి మల్లెపూలు రోజు పూస్తున్నాయి. మొగ్గలు చూడండి ఎంత బాగున్నాయో, ప్రతిరోజు పూస్తూనే ఉన్నాయి. ఇక్కడ చూడండి పచ్చిమిర్చి చిన్నగా ఉన్నాయి, ముదిరితే కోసుకున్నాం. చూడండి మునక్కాయలు ఉన్నాయి 2.
బెండ చెట్టు వస్తుంది. అడీనియం ఫ్లవర్స్ అండి. చూడండి గోరుచిక్కుడు ఉన్నాయి. నాటు గులాబీ అండి. మొగ్గలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవి ఇంకా పూస్తూనే ఉంటాయి. చూడండి ఒకవైపు నాటు గులాబీ స్మెల్, మల్లెపూలు మంచి స్మెల్ వస్తుంది. నూరు వరహాలండి. చూడండి ఎంత బాగా పూస్తున్నాయో. ఇక్కడ చూడండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఆకుకూరలు చూడండి ఎన్ని వచ్చాయో. పెరుగు తోటకూర ఇది. కోడి చుట్టాకు కూడా ఉంది కింద. గోరు చిక్కుడు, మునక్కాయలు, టొమాటో, కొండరేగి పళ్ళు కోసాము. ఇక్కడ చూడండి రకరకాల ఆకుకూరలు ఉన్నాయి. పొన్నగంటి ఆకు, ఇది వచ్చి గంగవాయిల ఆకు, ఎర్రగలిజేరండి, నెమలి పింఛన్ తోటకూర, పెరుగు తోటకూర. ఇక్కడ చూడండి దేవుడికి పూలు కోసుకున్నాము. మల్లెపూలు చూడండి ఎంత బాగా పూసాయో. మంచి స్మెల్ వస్తున్నాయి. రోజ్ ఫ్లవర్, అడీనియం ఫ్లవర్స్, నూరు వరహాలు కోసాము. ఇవండి ఈరోజు మనం టెర్రస్ పైన కోసిన కూరగాయలు. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.